నమస్కారం, నేను మీ బీపీఆర్. ఒక బాలుడు గురువుగారిని ఇలా అడుగుతాడు, గురువుగారు, నేను జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు తనకొక రాయి ఇచ్చేసి, దీన్ని విలువ ఎంతనో తెలుసుకొనిరా, కానీ అమ్మకు అని చెప్పేసి పంపిస్తాడు. అప్పుడు ఆ బాలుడు ఒక కూరగాయల షాప్కు వెళ్ళి, దీన్ని ఎంతకు ఇస్తావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ కూరగాయల వ్యాపారి దీన్ని రూపాయి ఇస్తా అని చెప్పేసి చెప్తాడు. తర్వాత అక్కడి నుంచి ఒక బంగారం షాపుకు వెళ్తాడు. వెళ్ళి ఆ రాయిని చూపిస్తాడు. అతడు ఆ రాయిని పరీక్షించి, ఇది కొంత బాగుంది, దీనికి 1000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి చెప్తాడు. తర్వాత మళ్ళీ ఒక రత్నాల దుకాణానికి వెళ్తాడు. రత్నాల దుకాణానికి వెళితే అతడు ఆ రత్నాన్ని పరీక్షించేసి, ఇది చాలా విలువైనది, దీనికి లక్షలు వస్తాయి అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ ఇలా అంటాడు, కాబట్టి మనకు ఎంత టాలెంటు, ఎంత ఉన్నప్పటికీ, ఎంత శక్తి ఉన్నప్పటికీ, ఎంత తెలివి ఉన్నప్పటికీ, మనల్ని గుర్తించేటువంటి ప్లేస్లో మనం లేకపోయినట్టయితే మన యొక్క టాలెంట్ అనేటువంటిది వృధాగా మారుతుంది. కాబట్టి మనము మన గొప్పతనం, మన ఉనికిని, మన కష్టాన్ని గుర్తించని దగ్గర మనం ఉండకుండా, మన కష్టాన్ని గుర్తించేటువంటి దగ్గర ఉన్నప్పుడే మన యొక్క శక్తి అనేటువంటిది బయటపడుతుంది. జై హింద్.